హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి తిరుమలలో ఆర్జిత సేవల్లో కళ్యాణోత్సవం అయితే మాకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగింది. కళ్యాణోత్సవం తిరుమలలో ఎలా జరుగుతుంది, బుకింగ్ ప్రాసెస్ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆన్లైన్లో కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు తిరుమలలో మన మెయిన్ టెంపుల్ పక్కనున్న శుభదం వద్దకైతే చేరుకోవాలి. శుభదం నుంచే మనకు ఎంట్రీ అనేది ఉంటుంది. కళ్యాణం అనేది కాకుండా ఆద్య సేవలన్నీ మనం శుభదం నుంచే ఎంట్రీ చేసుకోవాల్సి వస్తుంది. శుభదం అనేది మనకు టెంపుల్కు పక్క పొంటే అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వే పక్క నుండి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్తూ అక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే శుభదం యొక్క బోర్డు కనిపిస్తుంది కదా, అది టెంపుల్ పక్క పొంటే టెంపుల్ని ఆనుకొనే మనకు ఉంటుంది. ఈ శుభదంను మనం ఆనుకొని అయితే డైరెక్ట్గా మనం వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళగానే మనకు ముందుగా ఏంటంటే రైట్ సైడ్లో అయితే ఈ మొబైల్స్, బ్యాగేజ్ అవి పెట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడ కౌంటర్ అయితే కనిపిస్తుంది కదా. సో మనం లోపల ఈ ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ ఈ కళ్యాణం ఆర్జీ సేవలకు వెళ్ళే వాళ్ళకైతే అలౌడ్ అయితే లేదు. అన్నీ మనకు ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో ఇక్కడ మనం స్కాన్ అవి చేసుకొని మనం ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ డిపాజిట్ చేసుకొని శుభదం వద్దకు టికెట్లు అవి తీసుకొని ఎంట్రీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫోన్స్ అన్నీ మనం ఇక్కడే పెడితే మళ్ళీ రీకలెక్ట్ కూడా మనం ఇక్కడే చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ గమనించగలరు. చూడండి, ఇదే మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి ఈ ప్లేస్ నుంచి మనం లోపలికి వెళ్ళి అక్కడైతే మనం కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కలెక్ట్ చేసుకునే ముందు అయితే ఇక్కడికైతే రావాలి. ఇప్పుడైతే మనం శుభదం దగ్గరికి అయితే ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే వెళ్దాము. మనం ఇంతకుముందు మీకు ఫస్ట్ స్టార్టింగ్ టెంపుల్ పక్క పంటి మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల నుంచి ముందుకు రాగానే ఇలా మనకు ఒక మండపం వే అయితే ఉంటుంది. ఈ వే ద్వారానే మనం నడుచుకుంటూ అయితే అంటే చాలా దూరం ఏమి ఉండదు, ఒక 2 minutes వాకేబుల్ డిస్టెన్స్. అలా మనం నడుచుకుంటూ వెళ్తే కనుక వాకేబుల్ డిస్టెన్స్ మనకు శుభదం ఎంట్రీ పాయింట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రీ పాయింట్. ఇక్కడే అవి టికెట్లు అవి అయితే మనకు ముందుగా చెకింగ్ చేస్తారు. అంటే మనం కళ్యాణం ఆర్జీ సేవ టికెట్లా, ఇంకేమైనా టికెట్లా, వేరే టికెట్లా అనేది ఇక్కడ అయితే కన్ఫర్మ్ చేస్తారు. ఇక్కడ మన టికెట్లు అవి చెక్ చేసి ఓకే అయిన తర్వాత అయితే మనకు లోపలికి అయితే పంపిస్తారు. టికెట్లు, ఆధార్ కార్డులు కంపల్సరీ మనం సేవ తీసుకున్న వాళ్ళైతే తీసుకురావాల్సి ఉంటుంది. అవి లేకపోతే మాత్రం వీళ్ళు ఇక్కడ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేవారు. టికెట్స్తో పాటు ఆధార్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో అది కంపల్సరీ అయితే మనం క్యారీ చేయాలి. లోపల మొబైల్స్ అవి అలౌడ్ లేదు కాబట్టి సేవ ఎలా జరుగుతుంది అనేది మీకు వాయిస్ రూపంలో అయితే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. శుభదంలో మనకు ఎంట్రీ అయిన తర్వాత వెయిటింగ్ హాల్లో ఒక 1/2 hour నుంచి 1 hour అలా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఈ డివోషనల్స్ సేవకు ఎవరైతే కళ్యాణకు సంబంధించిన భక్తులు అందరు వచ్చే వరకు వెయిట్ చేసి అందరినీ ఒకటేసారి లైన్లో అయితే పంపిస్తారు. లైన్లో పంపగానే మనకు ఏదైతే మన లోపల ద్వారంకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో కళ్యాణంకి వెళ్ళే దారు అని చెప్పి మండపంలోకి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఉంటుంది. లెఫ్ట్ సైడ్కు వెళ్ళగానే మొట్టమొదటిగా మనకు ఒక బ్లౌజ్ పీస్, ఒకటి పంచ అనేది అయితే మన టికెట్ ద్వారా అయితే ఇస్తారు. ఇవ్వగానే ఏదైతే మనకు లోపల వెంకటేశ్వర్లో అయితే ఏదైతే వెండి వాకిల్ పక్క పొంటి అయితే ఉందో అక్కడ నుండి అయితే మనకి ఈ మండపంలోకి ఎంట్రీ అయితే ఇస్తారు. అదే అక్కడ కూర్చుండబెట్టిన తర్వాత 11:30 కల్లా మనం కూర్చుండగానే ఆన్లైన్లో 12 o'clock కళ్యాణం అనేది అయితే స్టార్ట్ అవుతుంది. కళ్యాణం స్టార్ట్ అవ్వగానే పంతులు మనకు అర్చన ఏదైతే మనకు సహస్రనామాలు అవన్నీ చేయించిన తర్వాత అర్చన అనేది చేస్తారు. తర్వాత స్వామివారి కళ్యాణం మనం కన్నుల విందుగా అయితే దగ్గరుండి చూసే భాగ్యం అయితే మనకు కలుగుతుంది. సో అలా మనం కళ్యాణం అవి చూసి ఒక 1 hour నుంచి 1.5 hour అయితే మనకు జరుగుతుంది. కళ్యాణం జరిగిన తర్వాత మనకు శతగోపం పెట్టి మనకు అర్చన చేయించారు కదా, తర్వాత ఏవైతే స్వామివారి కళ్యాణం జరిగిన తలంబ్రాలు అయితే ఏవైతే అక్షంతలు ఉన్నాయో అవి మనకు వేద పండితులు దగ్గరికి మనం వెళ్ళగానే అవి మనకు అక్షంతలు పెట్టేసుకొని మనకు ఆశీర్వాదం అయితే ఇస్తారు. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దాని నుంచి మళ్ళీ వెండి పండమం నుంచి అయితే దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. దాని ద్వారా మనకు ఈ కళ్యాణం అనేది కంప్లీట్ అవుతుంది.
ఒక గంటన్నర సేపు మాత్రం ఈ ఆర్జిత సేవ కళ్యాణం అయితే కన్నుల విందుగా అయితే తిరుమలలో అయితే జరుగుతుంది. నాకైతే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. చాలా రోజుల నుంచి అయితే నేను ప్రయత్నం చేశాను ఈ కళ్యాణం సేవ గురించి అయితే. ఇప్పటికైతే కుదిరింది. మార్చ్ 14th నాడైతే నేను కళ్యాణం అయితే జరుపుకున్నాను. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా తిరుమలలో కళ్యాణం జరుపుకున్నారా? కళ్యాణం జరుపుకుంటే ఎప్పుడు జరుపుకున్నారో కమెంట్ రూపంలో మీ అనుభవాన్ని అయితే చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేము కళ్యాణం అది చేసుకున్న తర్వాత బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ముందుగా అయితే లడ్డూల కాడికి అయితే మేము బయలుదేరాము. లడ్డూల కాడికి వెళ్ళి ఫస్ట్ లడ్డూలు అవి తీసుకొని, లడ్డూల పక్క పొంటే మనకు అగరబస్తీ కౌంటర్ కూడా ఉంటుంది కదా. సో మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ అగరబస్తీలు తీసుకోవడం మాకు ఒక ఆనవాయితీగా అయిపోయింది. అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా అగరబస్తీలు అయితే ఒకసారి ట్రై చేయండి. తిరుమలలో స్వామివారికి అర్పించిన పూలతో వాటిని ఎండబెట్టి అయితే ఈ అగరబస్తీలు అయితే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి అగరబస్తీలు. వీలైతే ఒకసారి వాడండి. మేము లడ్డూలు ప్లస్ ఈ అగరబత్తీలు అవి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చి కొన్ని ఫోటోషూట్ అయితే అవి చేసుకున్నాము. ఫోటోషూట్ అవి చేసుకున్న తర్వాత స్వామివారి మెయిన్ గోపురం ఎదురుగా దీపారాధన అయితే మా కుటుంబ సమేతంగా ముగించుకొని అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టడం జరిగింది. తర్వాత వెంగమామలో భిక్షాది మేము భోజనం అయితే చేశాము. భోజనం చేసిన తర్వాత డైరెక్ట్గా శ్రీకాళహస్తికి అయితే మాకు పూజ గురించి అయితే వెళ్ళాలని సాయంత్రమే మళ్ళీ మేము శ్రీకాళహస్తి బయలుదేరడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ తిరుమలలో మేము ఆర్జిత సేవ చేసుకున్న మా యొక్క ఎక్స్పీరియన్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. అర్జున్ ట్రావెల్ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలకు అర్జున్ ట్రావెల్ వ్లాగ్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.